అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నర్సంపేట కేసులో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 297/25లో ముద్దాయిల అరెస్టు, రిమాండ్ పరిణామ క్రమంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం. మనకి తేదీ 26 ఆగస్టున పొట్టూరు మన్మధరావు ఇచ్చిన రిపోర్ట్ మిస్సింగ్ కేసు. వాళ్ళ బ్రదర్ అయినటువంటి గుప్తా, పుట్నూరు వెంకట భారతదేశం గుప్తా మిస్ అయినట్టుగా వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ నుంచి 26వ తారీఖున వాళ్ళ ఇంటికి చేరలేదు అని చెప్పేసి మనకి ఇచ్చిన రిపోర్టు, 30 తారీఖు ఇచ్చిన రిపోర్టుగా మ్యాన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది. ఆ మ్యాన్ మిస్సింగ్ కేసు తదుపరి దర్యాప్తులో భాగంగా 5/9న నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఇంకొక రిపోర్ట్, మ్యాన్ మిస్సింగ్ తర్వాత డెవలప్మెంట్స్ ఇంకొక రిపోర్ట్ కూడా మనకి రిసీవ్ చేసుకున్నాం. నర్సంపేట ఎస్ఐ గారు తన తమ్ముడైనటువంటి గుప్తా మృతదేహం ఈ శ్రీకాకుళం దగ్గరలో రామగడ్డలో ఉన్నట్టుగా కనుగొని మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరో చంపేసి పడేశారని రిపోర్టు. ఇది బంగారం వ్యాపారం కూడా చేస్తుంటాడు, విశాఖపట్నం దగ్గర బంగారం చేస్తుంటాడు. ఆ క్రమంలో ఎవరైనా ఆయన దగ్గర ఉన్నటువంటి బంగారం గురించి హత్య చేసినట్టుగా వాళ్ళకి తెలియవచ్చిందని చెప్పేసి సుమారుగా కేజీ బంగారం కూడా మర్డర్ చేసిన తర్వాత పట్టుకుపోయి ఉంటారని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ నేపథ్యంలో మనము ఇక్కడ మిస్సింగ్ కేసుని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం, మర్డర్ ఫర్ గెయిన్ కేసుగా సేమ్ క్రైమ్ నెంబర్ ఆల్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా నర్సంపేట సిఐ గారు శ్రీనివాసరావు, నర్సంపేట ఎస్ఐ ప్రసాద్, పోలాకి ఎస్ఐ రంజిత్, సారోకోట ఎస్ఐ అనిల్, జలుమూరు ఎస్ఐ అశోక్ బాబు, వీరందరూ కూడా చాలా చాకచక్యంగా ఈ కేసులో దర్యాప్తులో ముందుకు వెళ్ళి ఈ మర్డర్ ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారు అనే అంశాలని కనుగొని ఈరోజు వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్పై మురళి అప్పలరాజు మరియు కుమార్ అనే ముద్దాయిల్ని సిఐ గారి వారి బృందం చాకచక్యంగా పట్టుకొని వారిని విచారించి దర్యాప్తులో అంశాలను పరిగణలో తీసుకొని వాళ్ళని క్షుణ్ణంగా విచారించిన తర్వాత వారి దగ్గర నుంచి మన ఈ కేసులో ఏదైతే బంగారం పోయిందో ఆ బంగారాన్ని A1 దగ్గర ఉన్నటువంటి జవాద్ సంతోష్ కుమార్ దగ్గర ఆయన పొజిషన్లో బంగారం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ A1 దగ్గర ముళ్ళ అప్పలరాజు గారి దగ్గర ఈయన కూడా బంగారం ఆర్ఎస్ జ్యువెలరీ షాప్ శ్రీకాకుళంలో డిస్పోజల్ చేయడం జరిగింది, దాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే గుప్తా ఈ 45 సంవత్సరాల నుండి బంగారం కమిషన్ వ్యాపారం చేస్తుంటారు. అందువల్ల దూర ప్రాంతాలకు వెళ్తూ తన బుల్లిరా వాహనంపై AP 39 UW 5183 బుల్లిరా వాహనంపై దూర ప్రాంతాలకు వెళ్ళి తను ఎప్పుడు ఎన్నాళ్ళ నుంచో అరేంజ్ చేసుకున్న డ్రైవర్ సంతోష్ ఇద్దరు కలిసి వెళ్తుంటారు. సంతోష్ సహాయంతో డ్రైవింగ్ చేస్తూ దూర ప్రాంతాలకు వెళ్ళి బంగారం కొంటుంటాడు. ఆ క్రమంలో ఈ సంతోష్ తర్వాత మళ్ళీ అప్పలరాజు ఇద్దరు కూడా ఈ కార్ డెకర్ షాప్ నడుపుతున్నటువంటి A1 ఇద్దరు కూడా వాళ్ళ స్నేహం వల్ల వాళ్ళిద్దరూ కూడా దుర్బుద్ధి పుట్టి ఒక ప్లాన్ వేసుకొని వీడిని గుప్తాను చంపి ఆయన బంగారం తీసుకునే ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం మనకి ఈ కేసు తాలూకా ఈ మర్డర్ తాలూకా ఇది ఉద్దేశమై ఉంది. తేదీ 26/9/2000 నాడు మొదలు ఇద్దరు కలిపి విశాఖపట్నం వెళ్ళి కేజీ 33 గ్రాముల బంగారం కొన్ని తిరుగు ప్రయాణంలో
ముందు వేసుకున్న పథకం ప్రకారం ఆదిత్య కారు లోనికి వెళ్ళి వీరిద్దరూ కలిసి మృతుడి మెడకు తాడు బిగించి చంపేసినారు. ఆయన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇద్దరు కూడా పంచుకున్నారు. స్విఫ్ట్ డిజైర్ కారులోన తర్వాత ఛార్జ్షీట్ కూడా అతి త్వరలో వేసి నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టి కేసు కన్విక్షన్ అయినట్టుగా అన్ని విధాలా కూడా మేము ఇంకా చేస్తాము. ఈ ఎం శ్రీనివాసరావు సిఐ గారు వారి బృందం ప్రత్యేకంగా ఈ కేసులో చాలా కష్టపడి పనిచేశారు. కష్టపడి పనిచేసినందుకు వాళ్ళకి నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు. ఈ కేసులో మన గౌరవ ఎస్పీ సార్ చేతుల మీద కూడా రివార్డ్స్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. మనకి కేసులో మనకి మొదటి మృతుడు చంపినటువంటి కేసులో మొదటి అప్పలరాజు నేరస్తుడు, రెండవ సంతోష్ అండి. తర్వాత ఈ గోల్డ్ తాకట్టు పెట్టుకున్న కొన్ని డిస్పోజ్ చేసేటువంటి ఆర్ఎస్ జ్యువెలరీ షాప్ యజమాని కూడా మూడో వ్యక్తిగా ఇవ్వనైనటువంటి రఘుని కూడా ఇందులో మూడో వ్యక్తిగా ముద్దాయిగా మేము నిర్ధారించి కేసు దర్యాప్తు ముందుకు సాగిస్తాం. అతి త్వరలో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు విధంగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ వేసే క్రమంలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు A1 అప్పలరాజు అవుతారా? అవును సార్. ఎంత సార్ రికవరీ ఎంత మంది చెప్పండి. రికవరీ చెప్పలేదు. కేజీ 33 గ్రాములు. మిస్ ఏం చెప్పారు? రికవరీ చెప్పలేదు. రికవరీ కూడా కేజీ స్టేజ్ ఎంతైతే పోయిందో అంత రికవర్ చేయడం జరిగింది. దానికి బిల్ ఏమి ఉన్నాయి సార్? బిల్స్ ఏమి ఆ క్యాష్ అనేది ఎవరు ఇచ్చారు? అది కూడా తేలలేదు. అది దర్యాప్తులో సొంత వాళ్ళ మిస్సెస్ ఆమెకి ఇందులో నాలెడ్జ్ ఏం లేదు. పొరిగి వలస ఇంకొక కుర్రాడు సార్, మణి అనే కుర్రాడు, ఆయన కూడా నాలెడ్జ్ లేదు. ఆయన దగ్గర దాయమని చెప్పాడు. ఆయన దగ్గర మేము రికవర్ చేసాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.